హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. ఫస్ట్ ఏంటంటే అందరికీ నా రిక్వెస్ట్, నా ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఏదో యూస్ వచ్చేస్తే మాకు డబ్బులు వస్తాయని కాదు కానీ, రేపు పొద్దున్న నేను కంటిన్యూ అంటే జనాలతో మాట్లాడేంత టైం లేదు. ఏదున్న అప్డేట్ ఇంతకుముందు ఏం చేసామనంటే వాట్సాప్‌లో అంటే నేను వీడియో షూట్ చేసి మళ్ళీ ప్రతి ఒక్కరికి వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసేవాడిని. ఆ లింక్ ఏదైతే ఉందో ఫార్వర్డ్ చేసేవాడిని. అసలు లింక్ ఫార్వర్డ్ చేయడం కాదు కదా! అసలు యూట్యూబ్‌లో నా వీడియో నేను చూసుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదు. కాబట్టి ఫస్ట్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ రేపు పొద్దున్న నేను ఏ వీడియో పెట్టినా అది 2 డేస్‌కి కానియండి, 5 డేస్ కానియండి, 1 వీక్ కానియండి, 10 డేస్ కానియండి, అసలు నేను ఏం చేస్తున్నా, మన ప్లానింగ్ ఏంటి, ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ఎళ్తుంది, ఏం చేయాలన్నది మీకు అప్డేట్ వస్తది. కాబట్టి ఫస్ట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే మీకు అప్డేట్ వస్తది. గుడ్ న్యూస్ ఏందంటే ఆల్రెడీ నిన్న 21, 22 నిన్న సాటర్‌డే, సండే మొత్తం ప్రొద్దుటూరులో ఉన్నాము. దగ్గర దగ్గర 3 అగ్రీమెంట్‌లు చేసుకున్నాం. మేము అనుకుందొకటి, జరిగిందొకటి. అదేనా అద్భుతం జరిగిందనుకోండి లైఫ్‌లో. అంటే ఒక్క దెబ్బకి 3 కాయలు రాలే. నాకు ఒకటే దెబ్బకి అంటే ఒక రాయి కొడితే 3 కాయలు రాలే అనమాట. అది 3 కాయలు కూడా మంచి ఫలాలు. అంటే దాంట్లో నేను ప్రొద్దుటూరులో ఇల్లు కొనుక్కున్నాను ఆల్రెడీ. ఓపెన్ ల్యాండ్ అది మన ఔట్‌లెట్ ఏదైతే అనుకున్నామో దాని అగ్రీమెంట్ అయిపోయింది. దాంతో పాటు 3 ఎకరాల అగ్రీమెంట్ కూడా అయిపోయింది. ఒక 5 మంది ఇన్వెస్టర్‌లొచ్చారు అక్కడికి. 5 మంది ఇన్వెస్టర్‌లు అమౌంట్ పే చేశారు మనకి. మిగతా వాళ్ళందరూ హైదరాబాద్ రావచ్చు మనకి. ఈ రోజు నుండి హైదరాబాద్‌లో అవైలబుల్ ఉన్నాను. అంటే 23, 24, 25, 26, 27 ఈ 5 రోజులు హైదరాబాద్‌లో ఉంటాను. 28 నుండి మళ్ళీ 6థ్ వరకు ఓపెనింగ్ అనేది మనకు అక్టోబర్ 6థ్ ఇది ఫిక్స్డ్ డేట్ అనమాట. సండే వచ్చింది. ఆల్‌మోస్ట్ చాలా మంది హాలిడే ఉంది కాబట్టి దసరా హాలిడేస్ కూడా వచ్చాయి కాబట్టి 6వ తారీఖు ఓపెనింగ్ పెట్టుకున్నాం. కాబట్టి అక్కడంతా రెనోవేషన్ వర్క్ ఉంది నాకు ఫుల్‌గా. ఇంటీరియర్ గాని, క్యాబిన్స్ గాని, సిస్టమ్ గాని చాలా వర్క్ ఉంది ఇంకా. 3 ఎకరాల స్థలంలో కూడా గాడ్ గ్రేస్ ఏందంటే ఆ 3 ఎకరాల స్థలం ఇచ్చిన ఓనరే మనకి ఒక 20, 30 మందిని పరిచయం చేశాడు. ఎందుకంటే మనం చెప్పింది ఆయనకు బాగా నచ్చింది. అంటే ఈ విజన్ ఫ్యూచర్‌లో మంచి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తాడు. దానికి నా ల్యాండ్ ఉపయోగించుకుంటున్నాడంటే మంచి రెస్పాన్స్ అని చెప్పేసి ఒక స్టేజ్‌లో ఉన్న వ్యక్తి కొన్ని వందల కోట్లకు ఆస్తిపరుడాయన. అట్లాంటి వ్యక్తి కూడా మా దగ్గరకొచ్చి అన్నయ్య, అన్న అని చెప్పి మంచి రెస్పెక్ట్. నాకంటే ఒక సంవత్సరం పెద్దోడైనా గానీ అన్న అనే పిలుస్తున్నాడు. అంటే అక్కడ నాకేమర్థమైందంటే ఒక థంబ్‌నెయిల్‌లో అదే పెట్టాను మనం. కష్టపడుతూ పోతా ఉంటే లక్ష్మీ దేవత మన తలుపు తడతది. రియల్‌గా నా లైఫ్‌లో ఈ లక్ష్మీ దేవత తలుపు తట్టింది. ఇప్పుడు తలుపు తట్టింది. దాని మీద నాకొక చిన్న స్టోరీ గుర్తొచ్చింది. ఎందుకంటే వీడియో లెంగ్త్‌గా చేసే ఆలోచన లేదు. ఆ చిన్న స్టోరీ అంటే నా లైఫ్ అనుకోండి, మీ లైఫ్ అనుకోండి ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఇది కంపల్సరీగా వర్తిస్తది. దీని తర్వాత లాస్ట్ వరకు చూస్తే మీకు మన ఆల్రెడీ 3 ఎకరాల ఔట్‌లెట్ ప్లస్ మనం పెట్టే ఔట్‌లెట్ తర్వాత మా ఇల్లు ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి. ఓపిక ఉన్న వాళ్ళు కంటిన్యూ‌గా వీడియో ఎండ్ వరకు చూడండి. థంబ్‌నెయిల్ చూసి ఫోన్‌లు చేయొద్దు. థంబ్‌నెయిల్ చూసి జనాల్ని డిస్టర్బ్ చేయొద్దు. మాకంత టైం కూడా లేదు. రైట్. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను. అది నా లైఫ్‌లోనే అనుకోండి కంప్లీట్‌గా. ఒక మంచి ఏనుగుంది. అంటే ఒక రాజు దగ్గర ఒక మంచి ఏనుగుంది. ఈ ఏనుగు అంటే ఎలాంటి ఏనుకైనా ట్రైనింగ్ ఇస్తది. ఈ ఏనుగు ఏనుగు దగ్గరున్న విద్య ఏందంటే, ఎలాంటి ఏనుకైనా సరే యుద్ధంలో ఎట్లా పోరాడాలా? యుద్ధం ఎట్లా జేయాలి? అసలు శత్రువుని ఎట్లా ఓడించాలనేది దీనికి మంచి టాలెంటెడ్ రాజుగారికి ఏనుగంటే చాలా ఇష్టమనమాట. ఇది చాలా యుద్ధాలు జేసి, చాలా యుద్ధాలు గెలిపిచ్చి ఒకరోజు ఏదో అలా ఎళ్తా ఉంటే సడెన్‌గా అదేం చేస్తదంటే పెద్ద ఊబిలో పడిపోతది. దీని టాలెంట్ ఏందంటే ఎన్నో గోల్డ్ మెడల్ గెలిచింటది. ఇంక రాజుగారు ఎన్నో సార్లు దాన్ని సత్కరించింటారనమాట. అట్లాంటి ఏనుగు సడెన్‌గా ఒకరోజు బయట తిరుగుతా ఉండి ఒక ఊబిలో పడిపోతది. ఊబిలో పడిపోతే రాజుగారు క్రెయిన్‌లు తెప్పిస్తారు. రకరకాల జనాలు తెప్పిస్తారు. ఆల్రెడీ మొత్తం ఉన్న ఊర్లలో అంతా ప్రచారం చేస్తారు. ఈ ఏనుగుని ఊబిలోకెళ్ళి అంటే అది మునిగిపోతా ఉంటది. ఇంక చనిపోతా ఉంటదనమాట. ఆ ఊబిలోకెళ్ళి బయటికి రావాలంటే దానికి శక్తి లేదు. ఏ సామర్థ్యం లేదు. అసలు ఎలాంటి దానికి ఎంత ప్రయత్నం చేసినా ఆ ఊబిలోకెళ్ళి అది బయటికి రాలేకపోతుంది. ఎంతమందిని పిలిచారు. ఆల్రెడీ ఊర్లో రాజ్యంలో ప్రచారం చేశారనమాట. ఈ ఏనుగుని బయటికి తీసిన వాడికి కావాలంటే సగం రాజ్యం ఇచ్చేస్తా, బంగారం ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా ఎవ్వరు ఎన్ని చెప్పినా అర్థం కావట్లేదు. అప్పుడు రాజుగారి దగ్గర ఒక మంత్రి తెనాలి రామకృష్ణ లాంటోళ్ళు వచ్చారనుకోండి. నాకు బాగా తెలిసిన వ్యక్తి అంటే మంచి స్టోరీస్ చెప్తారు కాబట్టి. తెనాలి రామకృష్ణ లాంటోళ్ళు వచ్చేసి ఫస్ట్ ఎళ్లి ఆ ఊబిని అబ్జర్వ్ చేశాడు. తర్వాత ఏనుగు బలాన్ని అబ్జర్వ్ చేశాడు. బలాన్ని అబ్జర్వ్ చేసి రాజుగారు ఇది మీరు ఎన్ని క్రెయిన్‌లు పెట్టండి, ఎన్ని ప్రయత్నాలు చేయండి, ఏది చేసినా ఇది బయటికి రాదు. దీనికి ఒకటే మార్గం ఉంది. దీని శక్తి దీంట్లోకెళ్ళి బయటికి తీయాలంటే నేను చెప్పింది చేయండి అని చెప్పేసి, మీరు యుద్ధానికి సిద్ధమయ్యి ఎళ్ళేటప్పుడు ఏ రకంగా ఎళ్తారో మొత్తం దాన్ని సెటప్ చేసేయండి అని చెప్పాడు. డైరెక్ట్ ఆ సెటప్ చేసేయండి. అంటే బూరలూదుకుంటూ మీరు జనాలు గర్జిస్తా ఉండి గిల్లాలు పట్టుకొని, గుర్రాలు పెట్టుకొని ఒక యుద్ధానికెళ్ళేటప్పుడు మొత్తం సైన్యం అంతా ఎట్లా ఎళ్తదో అట్లాంటి సైన్యాన్ని రెడీ చేసి దాన్ని ముందు పెట్టండి సార్ అన్నాడు. రాజుకి ఏం అర్థం కాలేదు. సరే ఇంత మంచి తెలివిమంతుడు పండితుడు చెప్పాడు కదా! అని చెప్పేసి మొత్తం రెడీ జేశారు. కౌంట్‌డౌన్ స్టార్ట్ జేశారు. 1, 2, 3 అని. ఒక్కటేసారి బూరలూదారు. గుర్రాలు మోత, జనాలు అరుపులినే లోపల ఆ ఊబిలో ఉన్న ఏనుగుకి ఎంత బలమొచ్చిందంటే దాన్ని ఒక్కసారి ఇదిలించుకొని ఎవ్వడి సాయం లేకుండా ఊబికెళ్ళి బయటకొచ్చేసింది. అంటే దానికి నేను యుద్ధానికి రెడీ అయిపోవాలా, నేను ఆల్రెడీ రాజుగారు యుద్ధానికెళ్తున్నారు. నేను యుద్ధం కోసం ఎళ్ళాలి. నేను ఇక్కడ పడుకుంటే కాదని జెప్పేసి అది ఊబిలో ఉందన్న ఆలోచన కూడా దానికి లేదు. ఇమ్మీడియేట్‌లీ ఊబిలోకెళ్ళి బయటకొచ్చేసి మొత్తం రెడీ అయిపోయి ఇది కూడా తొండం ఎత్తేసి అరవడం మొదలుపెట్టింది. ఇక్కడికి స్టోరీ అయిపోయింది.
ఇందులో ఉన్న పార్ట్స్‌లో వరకు మన నిజ జీవితంలో మీది గాని, నాది గాని నిజ జీవితంలో చెప్తున్నాను. యాజ్ ఏ ఒక మంచి మోటివేషనల్ స్పీకర్‌గా గాని అనుకోండి, ఎంప్లాయ్‌మెంట్‌కి గాని అనుకోండి. వన్స్ అపాన్ ఎ టైమ్ నేను డాక్టర్ రెడ్డీస్‌లో వర్క్ చేసినప్పుడు గాని, ఫార్మింగ్‌లో చేసినప్పుడు గాని, స్కూల్ డేస్ తప్పటి నుండి గాని మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని. నా వరకు నేను బెస్ట్. చెప్తున్నా కదా! నేను మంచోడినని చెప్పుకోవడం తప్పులేదు. అది నా వరకు నాకు తెలుసు. అట్లా నేను మంచి బెస్ట్ ఎంప్లాయీ కింద గాని, బెస్ట్ స్టూడెంట్ కింద గాని ప్రతి ఒక్కరు జక్కా పెద్దన్న అంటే స్కూల్ డేస్ నుండి అప్ టు నేను జాబ్ రిజైన్ చేసేంత వరకు ఫార్మింగ్‌లో కూడా నన్ను మెచ్చుకున్న వాళ్ళు చాలామందున్నారు. అంటే నా దగ్గర ఇంత యుద్ధం చేసే స్కిల్స్ ఉండేదనమాట. అంటే అంత సత్తా ఉండేది. ఎప్పుడైతే కరోనా టైంలో అంటే ఇంకా మనము ఆ టైంలో ఫ్రీగున్నాం. అంటే దానికి యుద్ధం లేదు. అంటే మనం కూడా కరోనా టైంలో మనకు ఎలాంటి పనులు లేవు కాబట్టి అలా గాలికి తిరుగుతా ఉన్నామనమాట. ఆ ఏనుగు తిరిగినట్టు గాలికి తిరుగుతా ఉన్నాం. ఆ టైంలో ఏం చేశాము, తెలియక ఏం చేశాము, తిరిగి ఊబిలో పడిపోయాము. ఏ ఊబిలో పడిపోయాము, అదేమో బురదన్న ఊబిలో పడింది. మనమేమో అప్పులనే ఊబిలో పడిపోయాము. ఎందుకంటే అప్పుడు ఇన్‌కమ్ సోర్స్ లేదు కాబట్టి డబ్బులున్నోడు ఇచ్చాడు, డబ్బులు లేనోడు ఆపేసుకున్నాడు. అట్లనే ఏందంటే ఈ అప్పులన్న ఊబిలో దిగిపోయాం మనం. ఇప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేయని, ఎన్ని క్రెయిన్‌లు పెట్టి అంటే మనకు తెలిసినోడు ఎవడు రాడు, ఆ దేవుడు. రాజుగారు ఎవరంటే ఆ దేవుడు. పాపం ఆ దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. "ఒరేయ్ బాబు నువ్వు ఊబిలోకెళ్ళి బయటికి రారా నాయనా! ఈ అప్పులన్నీ తరత కట్టుకోవచ్చు. ఏం బాధ లేదు. అసలు కరోనా రాకుండా నేను ప్రాణాలతో బతికిచ్చినా, కాబట్టి నువ్వు ఏదో రకంగా బయటికి రా" అని చెప్పి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా సరే, వీళ్ళకి ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు తెనాలి రామకృష్ణ లెవెల్‌కొచ్చే వరకు నాకున్న ఇన్వెస్టర్స్ అంటే మీకు సాయం చేసేవాళ్ళు. మీరు కష్టపడుతున్నారు. మీరు ఊబిలో ఉండి, అప్పుల్లో ఉండి మీరు కష్టపడుతున్నారు బయటికి రాడానికి. దేవుడు కూడా సాయం చేస్తున్నాడు. అయినా మీరు బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు దీనికి సాయం చేసింది ఎవరంటే మిమ్మల్ని నమ్మి మీ మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు. ఇన్వెస్టర్స్ అనుకోండి, హెల్పింగ్ చేసిన వాళ్ళనుకోండి. తెలిసినోళ్ళు ఎవరు హెల్ప్ చేయరండి. చెప్తున్నా కదా! రాజ్యంలో ఇంతమంది జనాలున్నారు. ఇంతమంది మంత్రులున్నారు. వాటితో పాటు యుద్ధం చేసినయి చాలా ఉన్నాయి. 10 ఏనుగులు బట్టి లాగొచ్చు. వాళ్ళెవరు సాయం చేయరంటే అన్న, తమ్ముడు, అక్క, చెల్లె చుట్టాలు, రిలేటివ్స్ ఎవ్వరు రారు. బయటి వ్యక్తి వచ్చి, ఒక మంత్రి వచ్చి రాజుకి సలహా చెప్పాడు. అంటే దేవుడికి కూడా సలహా చెప్పాడు. దేవుడికి సలహా చెప్పేంత లేదు గానీ, మనం స్టోరీలో అనుకుందాం. దేవుడు సలహా చెప్పినంత మాత్రాన అంటే వీడిలో ఉన్న టాలెంట్ బయటికి తీయాలంటే, మీరు మళ్ళీ వాడి దగ్గర ఉన్న టాలెంట్‌ని బయటికి తీయడానికి వాడు ఇంతకుముందు ఏం చేశాడో దాన్ని మొత్తం ముందు పెట్టండి అన్నాడు. సేమ్ అదే సిట్యుయేషన్‌లో నేను ఎక్కడైతే ఫార్మాలో చేశానో ఫార్మా ఎంప్లాయీస్ ఇప్పుడు నా దగ్గరకొచ్చారు. పౌల్ట్రీ ఇండస్ట్రీ చేశాను. పౌల్ట్రీ వాళ్ళొచ్చారు. పికల్ ఇండస్ట్రీ చేశాను. పికల్ వాళ్ళొచ్చారు. నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే మంత్రులుగా నాకు ఇన్వెస్టర్స్ ఎవరంటే నా మంచి కోరి మంత్రులుగా నన్నందరూ బయటికి లాగిన వాళ్ళే. ఈళ్ళంతా నాకు మంత్రులే. అంటే నాకు సలహా చెప్పారు. నాలో ఉన్న బలం తీసింది గూడా వీళ్ళందరే. అంటే ఈ ఇన్వెస్టర్సే. "అరే బాబు! నీ దగ్గర టాలెంట్ ఉంది. మేము పెడుతున్నాం." ఏం పెట్టారు పెట్టుబడి? మీ అంటే నువ్వు యుద్ధం జేయడానికి నీకు ఏం గావాలా? నీలో ఉన్న బలం బయటికి రావాలంటే ఏం గావాలనేది. వీళ్ళు ఏం జేయలే. ఓన్లీ ఇన్వెస్ట్ జేశారు. "సార్ మీరెళ్ళిపోండి. మీ ఎనకాల మేమున్నాము." అలా 100 మంది గాదు. అంటే ఒక యుద్ధానికెళ్ళాలంటే 1,00,000 మంది గావాల. 1,00,000 మంది కాదు నాకు 10,00,000 మంది సైన్యం ఉందిప్పుడు. అంటే నేనెక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఊబిలోకెళ్ళి అంటే నేనున్న అప్పుల ఊబిలో గాని, మీరున్న అప్పుల ఊబిలో గాని, వీళ్ళందరి బలం వలన బయటికొచ్చేశాను. ఆల్రెడీ బయటికొచ్చాను. 31 తారీఖు వరకు నాకు అద్భుతం అంటే ఏందో తెలీదు. 3 రోజుల్లో అద్భుతాన్ని చూశాను నేను. కరెక్ట్ 20 రోజుల్లో ప్రపంచంలోనే ఇంత పెద్ద అద్భుతం ఉంటదా? నిజంగా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకటే రోజెళ్లి వితిన్ 10 మినిట్స్‌లో 2,20,000 పెట్టి టీవీ కొన్నాం మేము. ఇది నా లైఫ్‌లో అసలు మా అత్త, మా మామ, మా మదరు, మా పిల్లలు ఎవరు కూడా స్టన్ అయిపోయారు. నా విజన్ వేరే ఉంది. ఎందుకంటే అక్కడ వచ్చేవాడికేందంటే వాడికి నిజంగా మన థాట్ అంటే ఆ 2,20,000 టీవీ కొట్టి ఇంట్లో సీరియల్ చూస్తారా? సీరియల్‌ల కోసం కాదండి. నేనేదైతే ప్రాజెక్ట్‌లో మీరు యూట్యూబ్‌లో 'జక్కా పెద్దన్న' అని కొడితే ఒక 10, 20 వీడియోలొస్తాయి. 'జ్యోతి పిక్కల్స్' అని కొడితే ఒక 50 వీడియోలొస్తాయి. నా దగ్గరున్న ఆఫీస్‌లో లేదంటే బయట కూర్చొని జనాలు తినే దగ్గర ఆ టీవీ అక్కడ పెట్టి అంత పెద్ద స్క్రీన్‌లో నా ఫోటో, నా వీడియోస్ కనపడాలా. అందుకు నేను టీవీ కొన్నా. టీవీ కొన్నది ఇంట్లో సీరియల్ చూడడానికో, సినిమాలు చూడడానికో బొమ్మని నాకు ఆ సినిమా, సీరియల్ చూసేంత టైం కూడా లేదు. అంటే ప్రపంచానికి నేను ఎవరో తెలియాలా. మెయిన్ రోడ్ మీద పెడుతున్నా. ఆల్‌మోస్ట్ 2,00,000 ఎవడు రాయేసినా పగిలిపోతది. అంత భయపడాల్సిన అవసరం లేదు. మనం కరెక్ట్ ఉంటే అది ఎట్లైనా. ఎళ్ళే ప్రతి ఒక్కడికి 2 నిమిషాలన్నా ఆగినా సరే, ఒక క్రికెట్ మ్యాచ్ వస్తుంది. ఆడు ఎంత స్పీడ్‌లో పోతున్నా సరే, అసలు ఆ మ్యాచ్ వస్తుందంటే ఒక నిమిషమన్నా నిలబడి, ఒక బాల్ అయినా, ఒక ఓవర్ అయినా ఖచ్చితంగా చూసెళ్తాడు. సేమ్ ఇది కూడా అంతే. జక్కా పెద్దన్న అరే! ఈడెవడో ఏదో చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి. ఏదో చెప్తున్నాడు. కోళ్లు పెంచుతారా? కుక్కలు పెంచుతారా? పచ్చళ్ళమ్ముతారా? ఇంకోటి జనవరి 1 లోపట నేను ఎంతమంది జీవితాలు మార్చాలనుకున్నా అంతమందిని మార్చేస్తా. ఎందుకంటే ఆల్రెడీ ఒక డిజిటల్ టీమ్‌ని తీసుకున్నాం మనము వీడియో షూట్ జేయడానికి. వీళ్ళేందంటే రోజొక ప్రోగ్రామ్ మనమే ఓన్‌గా సీరియల్‌లాగా క్రియేట్ జేస్తున్నాం. సినిమాలాగా క్రియేట్ జేస్తున్నాం. రోజొక ఇట్లా వీడియో తీస్తాము. సుమన్ టీవీ లెవెల్‌లో రోజొక 10, 20 వీడియోలు పెడతా. ఎట్లా పెడతాను? వాడి సోదో, వీడి సోదో, వాడు వీడు చెప్పడము, లేతే యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో మా ఈ నార్మల్‌గా ఫోన్ తీసుకొని ఇట్లా అంటే రూ. 1,00,000 అట్లా గాదు. కష్టపడితే డబ్బులు ఎట్లొస్తాయన్న దాని మీద ఒక కంటెంట్ తీసుకొని దాన్ని ఒక వీడియో రూపంలో తయారు జేసి, ఎదుటివాడిని మోటివేట్ జేసి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం జేస్తున్నా. రైట్. ఇక్కడికి స్టోరీ అయిపోయిందండి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్. ఆల్రెడీ మనం లాస్ట్ టైమ్ పెట్టినప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ క్లోజ్ అయిపోయింది. ఏది 5,000 నుండి రూ. 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడున్నది ఓన్లీ రూ. 1,00,000 నుండి 2,00,00,000 ఆల్రెడీ 2,00,00,000 పెట్టడానికి కూడా డైరెక్ట్ ఒకడే పర్సన్ వచ్చాడు. ఒక్క పర్సనే నేను సార్ నేను 2,00,00,000 పెడతాను.
మా మా రిక్వైర్మెంట్ ఏందంటే, నేనొక్కడిని డబ్బులు తీసుకొని, ఏదో వడ్డీకి తీసుకొని, లేకుంటే జనాలకి ఇవ్వాలన్న ఆలోచన కాదండి. ఈ రూ. 2,00,00,000 రిక్వైర్మెంట్ అంటే అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంత టైం పడతది. ప్లస్ అంత అమౌంట్ కూడా కావాలి మనకి. ఒక కంపెనీ పెట్టాలంటే. తక్కువలో పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ 2,00,00,000 నేను 200 మందిని మన పార్ట్నర్ కింద పెట్టుకుంటే, వీళ్ళకొచ్చే ఇన్‌కమ్‌లో మళ్ళీ వీళ్ళు ఒక్కొక్కరు ఒక 10 మందికి కాపోతే, ఒక ఇద్దరికన్నా హెల్ప్ చేస్తారు. ఇద్దరికన్నా మార్గం చూపిస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఫ్రీగా వచ్చిన డబ్బు. మన సైకాలజీ, మన జనాల మైండ్‌సెట్ ఎందుకు ప్రాబ్లమ్ ఎందుకంటే, మీకు డబ్బులు ఎవరికో పెడితే వాడు సంపాదించిందాన్ని మీరు ఫ్రీగా ఇచ్చారు. మళ్ళీ మనం ఆ డబ్బుని వేరే దగ్గర ఫ్రీగా ఇవ్వడానికి మనసు ఒప్పట్లేదు. అదే నేను 2,00,00,000 పెట్టిన వాళ్ళకి డైరెక్ట్ ఇంట్రెస్ట్ పరంగానో, రూ. 2 లెక్కనో, రూ. 3 లెక్కనో, రూ. 5 లెక్కనో వాడికి ఇచ్చేస్తే, వాడు ఇంతవరకు మళ్ళీ వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు గానీ, ఎంప్లాయ్‌మెంట్ కోసం ఆలోచించడు. అందుకే నేను ఒకరిని పెట్టుకోదలుచుకోలేదు. మినిమమ్ తక్కువలో తక్కువ 100 మంది, మాక్సిమం 200 మంది. 1,00,000 నుండి 10,00,000 వరకు. దానికి కూడా లిమిట్ పెట్టాను. ఓన్లీ 1,00,000 నుండి 10,00,000 వరకే. అది కూడా మీకు 1 తారీఖు వరకే టైం ఉంది. 1 తారీఖు తర్వాత నాకు అవసరం ఉంటే తీసుకుంటాను. లేకుంటే తీసుకోను. ఇది 100%. దాని తర్వాత ఎవరు ఫోర్స్ చేసినా, ఏం చేసినా నేను తీసుకోను. లాంగ్ విజన్ ఉండి ఫ్యూచర్‌లో రూ. 1,00,000కి నేను ₹1,00,00,000 సంపాదియాలన్న ఆలోచనలోనే ఇన్వెస్ట్ చేసుకోండి. అంతేగాని పెట్టినప్పటి నుండి ఇంక రేపే రిటర్న్స్ వస్తాయి. లాంగ్ జర్నీలో రిటర్న్స్ రావండి. ఒక ఎల్ఐసీ పాలిసీ కడితే 20 సంవత్సరాల తర్వాత మీరు సచ్చినాక గాని, లేకుంటే మీరు బతికున్నాక 20 సంవత్సరాలకు గాని రిటర్న్స్ రావు. డబల్ గాని, త్రిబుల్ గాని. మీరు పెట్టంగానే వచ్చేస్తాయంటే ఎదుటోడు ఎంత కష్టపడిండాలా? వాడు కష్టాన్ని మీకిస్తున్నాడు. దాన్ని మీరు వేస్ట్ చేయకుండా మళ్ళీ వేరే వాళ్ళకి 10 మందికి ఉపయోగపడేట్టు ఒక అవుట్‌లెట్ పెట్టేయండి. లేదా వానికి సరుకివ్వండి. వానికి ఏదో ఒక వ్యాపారం. అంటే మీరొక ఎప్పుడోసారి మీరు కూడా కంపెనీకి సీఈఓ కావాలని కోరుకోండి. అంతేగాని మన డబ్బులొచ్చాయి, నా ఫ్యామిలీ నిజంగా మీ దగ్గర మంచి తెలివితేటలుండి, మీ పిల్లలకి మీ తెలివితేటలిస్తే మీ ఆస్తులు వాళ్ళకవసరం లేదు. ఖచ్చితంగా చెప్తున్నా కదా! నిజంగా మా ఫాదర్ ఇప్పుడు గుర్తు చేసుకున్నా నేను. మా ఫాదర్ ఇచ్చిన తెలివితేటలతోనే నేను ఇంత సామ్రాజ్యాన్ని పోగొట్టుకున్నాను, సంపాదించుకున్నాను. అట్లానే మా ఫాదర్ ఒకవేళ ఆస్తి ఇచ్చింటే నేను గాలికి తిరిగేవాడినైతే ఆస్తి పోతది. మళ్ళా వాడు సంపాదించుకోలేడు. మీరు తెలివితేటలు పిల్లలకిస్తే తెలివితేటలున్నోడు ఎట్లైనా సంపాదించుకుంటాడు. ఆస్తులు అవసరం లేదు. అదే ఆస్తి ఇచ్చారనుకోండి వాడు మూర్ఖుడయిపోతాడు. కాబట్టి ఎంతవరకు తల్లిదండ్రులుగా మీ పిల్లలకి మంచి నాలెడ్జ్‌నివ్వండి. వాడిని ఇప్పటి నుండి మోటివేట్ చేయండి. ఎంకరేజ్ చేయండి. నాలాంటోళ్ళు వీడియో చూపియండి. లేదా నాకు కాకపోతే ఇంక మంచి పెద్ద పెద్దోళ్ళు వీళ్ళున్నారు. వాళ్ళ వీడియోలు చూపించండి. వాడిని మోటివేట్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఏదో రోజు. మీరు అప్పులున్న ఊబిలో మీరు ఎంతవరకు అది ఇది ఒకదాని మీద కన్సంట్రేట్ పెట్టండి. అప్పులున్నాయి ప్రతి ఒక్కరికున్నాయి. అందరం ఊబిలోనే ఉన్నాం. నేను పెట్టే వీడియో అందరూ కామన్ పీపులే చూస్తారు. డబ్బులున్నోళ్ళు ఎవరు చూడడు. అంత టైం కూడా వాళ్ళకి లేదు. ఈవెన్ నాకే ఫోన్ మాట్లాడడానికి టైం లేదు 10 రోజుల నుండి బిజీ అయిపోయి. అట్లానే ఏందంటే కామన్ పీపులే. మీరు అప్పులున్న ఊబిలో ఉన్నారు కాబట్టి ఇందులోకెళ్ళి బయట పడడానికి మీ వెనకాల సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని మీరు గుర్తించట్లేదు. ఆ సైన్యం అందరూ ఊపందుకున్నారనుకోండి నిజంగా రేపొద్దున్న మీకు నేనే వచ్చి ఒక 10,00,000 చెక్ ఇచ్చేసాననుకో ఆగుతారా మీరు? ఫస్ట్ మా ఆలోచన ఏందంటే వాడికి అప్పు కట్టాలి, వీడికి అప్పు కట్టాలి, వీడికి అప్పు కట్టాలి. ఈ అప్పులే గుర్తొస్తది తప్ప అంటే మీ మైండ్ అంతా అప్పుల పాలైపోయింది. అప్పులు పక్కన పడేయండి. అప్పులు గాదు ఆస్తి సంపాదించుకోవడానికి, నా బ్రాండ్ క్రియేట్ జేయడానికి ఏం జేయాలనేది ఆలోచించండి. నాలాగా ఖచ్చితంగా మీరు తయారవుతారు. నా లైఫ్ స్టోరీననేది ఆల్రెడీ ఇన్ ఫ్యూచర్‌లో వీలైతే ఒక బుక్ రాయాలా, లేకుంటే ఒక ఆడియో రూపంలో మేము రిలీజ్ జేయాలా. దాన్ని జూసి నాకు నేనెప్పుడైతే జాబ్ రిజైన్ జేశానో బయట ఇంత నెట్‌వర్క్‌లో లైఫ్‌లో ఒక గోల్ ఉంది. ఈ ఎంప్లాయ్‌మెంట్ ఇవన్నీ పక్కన పెట్టేసినా సరే లైఫ్‌లో ఒక గోల్ ఉందండి. అది ఎక్కడంటే స్టీవ్ జాబ్స్‌ని జూసి ఆ గోల్ వచ్చింది నాకు. జాబ్స్ పీహెచ్‌డీ జేయలేదు. ఎలాంటి పట్టా గాని, డాక్టరేట్ గాని ఏది జేయలేదు. కానీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్టీవ్ జాబ్స్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో నల్ల కోటేసుకొని, టోపీ పెట్టుకొని చదువుకున్న వాళ్ళకి పట్టాలిస్తా ఉంటాడు డిగ్రీస్. ఏదైతే వాళ్ళు చదువుకున్న దానికి. ఆ విజన్ నాకుంది. నేను పీహెచ్‌డీలు చేయలేదు. నేను డాక్టరేట్ చదవలేదు. ఏం చేయలేదు. కానీ నా స్టూడెంట్స్ వరకు నేను అలాంటి పట్టాలు ఇచ్చే స్టేజ్‌కెళ్ళాలి. ఒక విజన్ అంటే ఎడ్యుకేటెడ్‌ని మోటివేట్ చేసే సిట్యుయేషన్‌కెళ్ళాలి. కంపల్సరీ చేస్తాను. ఒక గోల్ పెట్టుకున్నాను. నేను అనుకున్న గోల్స్ అన్నీ పెద్దగా ఉంటాయి. చిన్న చిన్నవి కాదు. మీరెంత పెద్దగా ఆలోచిస్తే అంత పెద్దగా ఆలోచిస్తారు. ఒక పెద్ద బండరాయి తీసుకోండి. సింపుల్‌గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అంటే పెద్ద కొండుంది. మా ఇల్లంతా ఈ రూమ్ అంతా పెద్ద కొండుందనుకోండి. ఈ కొండ మీరు ఒకరోజు కొట్టంగానే పగిలిపోతదా? పోనీ ఒక రోజంతా కొట్టండి. పగిలిపోతదా? పగలదు. రోజు డైలీ ఎన్ని సంవత్సరాలు గానియండి. రోజొచ్చి ఒక హాఫ్ అన్ అవరో, 1 అవరో లేకపోతే 4 దెబ్బలు కొట్టండి. ఒకటే ప్లేస్‌లో ఎక్కువొద్దు. ఒక ప్లేసే ఎంచుకోండి. ఒకసారి కొట్టాం, 2 సార్లు కొట్టాం, 3 సార్లు కొట్టాం. 1 ఇయర్ గాని కొట్టండి. మీకు దాంట్లో ఎక్కడ కూడా చేంజ్ అనేది కనపడదు. 1 ఇయర్ వరకు గూడా చేంజ్ కనపడదు. 1 ఇయర్ తర్వాత ఒక సర్టెన్ డేలో, సర్టెన్ పీరియడ్‌లో, సర్టెన్ సెకండ్స్‌లో ఒక్క దెబ్బకి ఆల్రెడీ మీరు కొట్టిన దెబ్బకి ఏమవుతదంటే లోపల రాయి చీలుతా ఉంటది. చీలుతా ఉంటే పగిలిపోతా ఉంటది. లోపలనే పగిలిపోతది. అది లోపల పగిలిపోయేది బయటికి కనపడదు. ఒక రోజుకొచ్చేసరికి ఒక్క దెబ్బకే సింపుల్ ఇట్లా కొట్టంగానే 2 ముక్కలైతది. ఇది కన్సిస్టెన్సీ. అంటే మనం వ్యాపారం చేయాలనుకున్నాము. ఈరోజొకటి, రేపొకటి, ఈరోజు ఈడ దెబ్బ కొట్టి, రేపు ఆడ దెబ్బ కొట్టి, ఆడ దెబ్బ కొడితే ఒక రాయి పగలదు. మీరు ఆలోచించండి. కావాలంటే ప్రయత్నం చేయండి. ఇది రియల్‌గా లైఫ్‌లో జరిగింది. జరుగుతది గూడా.
నిజంగా మీరు ఒక రాయిని తీసుకొని రోజు కొట్టండి. లేదంటే ఆలోచించండి. స్టోరీస్ చాలా ఉన్నాయి. ఆ రాయి మీద కొట్టండి. ఒక రోజు కొట్టండి, 2 రోజులు కొట్టండి, సంవత్సరం రోజులు కొట్టండి. ఖచ్చితంగా ఏదో రోజు పగులుతది. పగులుతది కన్ఫర్మ్‌గా. మన లైఫ్ కూడా అంతే. మీరు కన్సిస్టెంట్‌గా పచ్చడి బిజినెసే చేయాలా? లేదా కూరగాయల బిజినెసే చేయాలా? ఏం బిజినెస్ చేయాలనుకున్నారో రోజు ప్రయత్నం చేయండి. ఇంక ఈరోజు పెట్టినాము డబ్బులు రాలేదు, రేపు పెట్టినాము డబ్బులు రాలేదు, ఎవడు డబ్బులు ఇయ్యట్లేదు. మనదేందంటే అంతా 99% నెగెటివ్ మైండే. పాజిటివ్ మైండ్ 1% కూడా ఉండదు. ఎవడేం చెప్పినా అదే ఇంటాం మనం. ఇది బావుందంటే ఇదే ఇంటాం, ఇది బావుందంటే ఇదే ఇంటాం. నాకు కూడా అట్లా చాలా మంది చెప్పారు. నేను కూడా చాలా పెట్టి దెబ్బతిన్నా. ఇంక ఎవడి మాట ఇనాలి నా మనస్సాక్షి. నాకు ఏదనిపిస్తే అదే చేస్తా. నేను ఎవ్వడి మాట వినను. ఈవెన్ మా ఇంట్లో మా అమ్మ మాట, మా వైఫ్ మాట కూడా వినను. అంత ఖచ్చితంగా ఉంటేనే మీరు వ్యాపారం చేయగలరు. వ్యాపారం చేసేవాడికి ఓపిక ఉండాలా. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూర్ డూయింగ్ బిజినెస్ మీరు వ్యాపారం చేయాలనుకుంటే ఓపిక ఉండాలా. ఓపిక ఉన్నోడు వ్యాపారం చేయండి. అంతేగాని ఇప్పుడు ఏదో వీడియో చూసి 10 సార్లు ఫోన్ చేసి సార్ రేపు ఆర్డర్ పెడతాం, ఎల్లుండి ఆర్డర్ పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే కాని పని. ఇప్పుడు ఆల్రెడీ మనకు రన్నింగ్‌లో ఇప్పుడు ఏదైతే 3 అవుట్‌లెట్స్ చూసొచ్చామో దాని జాయింటింగ్‌గా మీకు అంతా వీడియో వస్తది. అన్నీ చూడండి. ఎవరైతే నిజంగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నారో లేదా ప్రొడక్టివిటీ కావాలా క్లియర్‌గా చెప్తున్నాను. అక్టోబర్ 10థ్ తారీఖు వరకు ప్రొడక్టివిటీ ఆపేస్తున్నాం. ప్రొడక్షన్ ఆపేస్తున్నాము. ఎందుకు అంటున్నామో అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకొచ్చే ఆర్డర్ 5,000, 10,000 మాటి 50,000. ఇప్పుడు నేను 2,00,00,000 పెట్టుబడి పెట్టేసి ఈ 10,000, 5,000 ఆర్డర్ చేయాలంటే మన వల్ల కాదు. ఎంత మ్యాన్ పవర్ పెట్టినా నేను లేనిదైతే కాదు. వాళ్ళకి తెలీదు కూడా. కాబట్టి అక్టోబర్ 10థ్ తారీఖు వరకు ప్రొడక్షన్ ఆపేస్తున్నాము. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆర్డర్ పెట్టాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా సరే ఓన్లీ వాట్సాప్‌లో వాయిస్ ఓవర్ పెట్టండి. థంబ్‌నెయిల్ చూసి మీరు ఫోన్ చేయొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. 6వ తారీఖు ఖచ్చితంగా ఇనాగరేషన్ ఉంది. అక్కడ లోకల్‌లో ఎమ్మెల్యే వస్తున్నాడు. ఎంపీని పిలుస్తున్నాము. ఎమ్మెల్సీ పిలుస్తున్నాము. పార్టీ ప్రతినిధులందరూ వస్తున్నారు. దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 1000 మంది వస్తారు. నా ఇనాగరేషన్‌కి నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఇన్వెస్టర్లు గాని, లోకల్‌లో వాళ్ళు గాని అందరూ కలిపి 1000 మందొస్తారు. కావాలంటే ఫెసిలిటీ అరేంజ్ చేస్తున్నాము. ఓన్లీ ఇనాగరేషన్‌కే దగ్గర దగ్గర 5,00,000 ఖర్చు చేస్తున్నా నేను. ఎందుకంటే అదొక బ్రాండ్ అంతే. జ్యోతి అనేది వరల్డ్ వైడ్‌గా ఒక బ్రాండ్. ఒకప్పుడు ఉండేది జ్యోతి పాల ప్యాకెట్ అని నాకు గుర్తున్నప్పుడు. మళ్ళీ ఆ బ్రాండ్‌ని రీఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అన్ని సెక్టార్‌లో ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలి. మన టార్గెట్ అది కాబట్టి వచ్చే నెల 10థ్ తారీఖు వరకు ప్రొడక్షన్ స్టాప్ చేసేస్తున్నాం. ఏమన్నా ఆర్డర్ పెట్టుకునేది ఉంటే ఈ 5 డేసే అవైలబుల్ ఉన్నాయి. 5 డేస్‌లో ఆర్డర్ పెట్టుకోండి క్లోజ్ చేసి ఇస్తాము. ఒకవేళ లేట్ అయినా గానీ నెక్స్ట్ మంత్ 10థ్ తారీఖు తర్వాతనే చేసి ఇస్తాము. దయచేసి మీరు ఎవరైనా సరే కాల్ చేయొద్దు. వాట్సాప్ నంబర్ వచ్చి కాలింగ్ నంబర్, వాట్సాప్ నంబర్ 6303473893 ఈ నంబర్‌కి కాల్ చేయండి. లేకపోతే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. 3 వీడియోలు వస్తాయి మీకు కంటిన్యూగా. ఆ 3 వీడియోలు చూడండి. నేనైతే కామెంట్స్ పెట్టట్లేదు. కామెంట్స్ తీసేశాను. కావాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా వాట్సాప్‌లో వాయిస్ ఓవర్ పెట్టండి. మెసేజ్ చేయండి. రైట్. థాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. ఆల్మోస్ట్ ఈరోజు మనము ఒక అగ్రిమెంట్ అయిపోయిందండి. ఈరోజు మనకి 21st డేటు సెప్టెంబరు. మనం అనుకున్న అగ్రిమెంట్ ఫస్ట్ అగ్రిమెంట్ అయిపోయిందండి. ఈరోజు సెకండ్ అగ్రిమెంటు మన 3 ఎకరాల ల్యాండ్. చాలామంది ఏంటంటే ఇన్వెస్టర్లు రెడీగా ఉన్నారు. సార్ మేము ఇంత పెడతాం, అంత పెడతాము. మీరు ఎప్పుడు ఫైనలైజ్ చేస్తారని చెప్పేసి ఈరోజు ఆల్మోస్ట్ ఫైనల్ చేయడానికి అని చెప్పేసి వచ్చేసాము. మనకేంటంటే ఈ ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడ మన కంపెనీ హోర్డింగు, బోర్డింగు, ప్రజెంటేషన్ మొత్తం వస్తుంది. ఇది మన ఎంట్రన్స్. 25 కిలోవాట్స్ ఆ ట్రాన్స్ఫార్మర్ ఉంది మనకు డెడికేటెడ్‌గా. మ్యానుఫ్యాక్చరింగ్‌కి పెద్ద సెటప్ ఉందనమాట. ఇదొచ్చేసి మనం ఇప్పుడు తీసుకునే 3 ఎకరాల స్థలం. అంటే చాలామంది అడిగారనమాట. ఏంది ఎట్లా ఉంటది ఏంటి అని చెప్పేసి. ఇది కంప్లీట్‌గా ఇదొచ్చేసి మన సెక్యూరిటీ రూమ్ అనమాట. మ్యాన్ పవర్ అంటే రేపు పొద్దున ప్లాంట్ పెట్టడానికి అని చెప్పి సెక్యూరిటీస్‌కి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి మనకి. ఈ టోటల్ ఏరియా వచ్చేసి 3 ఎకరాలు. చాలా పెద్దది. అంటే మన ట్రైనింగ్ సెంటర్ గానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గానీ లోపల కూడా చూపిస్తాను. ఇంతకుముందు ఇది మిల్ అనమాట. ఈ మిల్లును మనం మొత్తం తీసుకున్నాము. ఇక్కడ కూడా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలని ప్లానింగ్‌లో ఉన్నాం మనం. చూడండి. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే ఇంత పెద్దగా ఉంది మనకి. పికల్స్ ఒకటి, ప్లాస్టిక్ బాటిల్స్ ఒకటి ఇవన్నీ. ఆల్రెడీ ఇక్కడ వర్క్ నడుస్తూ ఉంది మనకి కంప్లీట్‌గా. ఈ సైట్‌ని మొత్తం మనం తీసుకుంటున్నాము. ఇది రెనోవేషన్ చేసి క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాం అనమాట. అంటే మొత్తం దీన్ని క్లీన్ చేసేసుకొని, మొత్తం వైట్‌గా, నీట్‌గా పెయింట్ ఏసేసుకొని, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ప్రాబ్లమ్ లేకుండా చూసుకోవాలన్న ప్లానింగ్‌లో ఉన్నాము. ఒక్కొక్క గోడౌన్ చాలా పెద్దదండి ఇది. ఇది చాలా పెద్దది. ఇంతకుముందు దీంట్లో బట్టీలు ఉండేది. చాలా ప్లేస్ ఉంది మనకి. మొత్తం ఈ నాన్ వెజ్ పికల్ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలని ఉన్నాము. దాంతో పాటు ఏంటంటే స్లాటరింగ్ గానీ, మనం స్లాటరింగ్ చేయడం గానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గానీ, మొత్తం ఏదైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడ పెట్టేసి కంప్లీట్‌గా మనం ఎక్స్‌పోర్ట్ చేయాలని ప్లానింగ్‌లో ఉన్నాం. చూసారు కదా! ఈ బయట సైడ్ ఉన్న ఇక్కడ కూడా మనం మళ్ళీ మొత్తం క్లోజ్‌గా రేకులేసేసి క్లోజ్ చేసేసుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు అక్కడ చూపించింది ఒక సైటు. మనం ఇక్కడ చూసేది ఒక పెద్ద సైటు. ఇది చాలా అండి. అంటే ఆల్మోస్ట్ మనం అనుకున్నట్టు స్టాక్ పెట్టుకోవడానికి గానీ, వర్క్‌కి గానీ, దేనికైనా సరే ఒక రోజుకి 1 crore ప్యాకెట్స్ మన టార్గెట్ ఏంటంటే రిలయన్స్‌కి సప్లై చేయాలి. ఎప్పుడైనా మన విజన్‌ని మనం మర్చిపోవట్లేదు. మనం రిలయన్స్‌కి సప్లై చేయాలన్న ఆలోచనలో ఉన్నాము. అంటే రిలయన్స్‌కి సప్లై చేయాలంటే ఇంకా ఎంత క్వాంటిటీ కావాలో మనకు తెలుసనమాట. ఆల్మోస్ట్ పర్ డే వచ్చేసి
1,00,000 నుండి 10,00,000 బాటిల్ మనం సప్లై చేయాలి కంప్లీట్గా. ఈ సప్లై చేయడానికి అని చెప్పి ఇప్పుడు ఈ సైట్ తీసుకున్నాం మనము. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో రేపు అక్టోబర్ 6కి మనకు ఓపెనింగ్ ఉంది. ఆ ఓపెనింగ్ టైంలో వస్తే ఈ సైట్ ఫైనలైజ్ చేసేసుకొని ఇన్వెస్టర్స్తో మీటింగ్ మాట్లాడుకొని మనం కంప్లీట్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాము. ఇక్కడ వరకు దీని పార్టిషన్ ఉంది కంప్లీట్గా. దీని దగ్గర నుండి మొత్తం ఇది కూడా ల్యాండ్ ఉంది. డిపెండ్ ఆన్ సజెషన్స్. మన ఇంకా డిఫరెంట్ ప్రొడక్టివిటీని బట్టి ఈ సైట్ అక్కడ గోడ ఉంది కదా, అక్కడ వరకు మన స్థలం ఏది. ఇక్కడ మొత్తం ట్రైనింగ్ సెంటర్ పెట్టాలా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలా, స్లాటరింగ్ పెట్టేసేయాలా. దాంతోపాటు ఆ స్లాటరింగ్ మొత్తం చూసుకొని స్టోర్ అంటే ఎక్కడ నుండి అయితే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకొని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇక్కడే పెట్టి 1,00,000 నుండి 2,00,000 బాటిల్ పర్ డే, అంటే నెలకు వచ్చి 1,50,00,000 బాటిల్స్ మనము ఓన్లీ రిలయన్స్ వాళ్ళకి సప్లై చేయాలన్న ఆలోచనతో ఉన్నాము. అంటే ఇంత ప్లేస్ కూడా మనకి ఫ్యూచర్లో సరిపోదు కన్ఫామ్గా. బట్ ఏంటంటే ఉన్న సిచ్యువేషన్లో మాకు కంఫర్టబుల్గా ఇదే దొరికింది. ఆల్రెడీ ఓనర్ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాడు మనకి. అంటే తీసుకోండి, మీరు డెవలప్ అవ్వండి, డెవలప్ అయినాక మేము మళ్ళీ ఇంకా ల్యాండ్స్ ఉన్నాయి మీకు ఇస్తామన్న ఆలోచనలో వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మొత్తం మన సామ్రాజ్యం అండి. ఈ 3 acres ఇది ఎంట్రన్స్, ఈ మొత్తం మన షెడ్లు కంప్లీట్గా. ఇది మొత్తం ఇంకా ఇది ఇక్కడ వరకు ఇది ఎంట్రన్స్ 3 acres. మళ్ళీ ఎవరైతే నిజంగా మనకి ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో రేపు 26 తారీఖు నుండి 30 తారీఖు వరకు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో వచ్చేసి మీరు ఎంతెంత అమౌంట్ ఫైనలైజ్ చేయాలనుకున్నా అంతంత అమౌంట్ ఫైనలైజ్ చేసేస్తే, ఎందుకంటే మనము 1 lakh నుండి 2 crores వరకు పెట్టాము ప్లానింగ్. తర్వాత ఈ అవుట్లెట్ కూడా ఈరోజు మధ్యాహ్నం వీళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది. మెజర్మెంట్స్ అన్ని చేసేసి ఆఫీస్ కూడా ఒకసారి నేను వీడియో పెట్టేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సీరియస్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాల్ చేయండి నా నంబర్కి 630-347-3893. ఓకేనా? రైట్. మీ జక్కా పెద్దన్న 630-347-3893. రైట్, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. ఈరోజు మనకు రేపు 6వ తారీఖు ఓపెన్ చేసి అవుట్లెట్ని చూపించడానికి వచ్చామండి. ఆల్రెడీ నిన్న అగ్రిమెంట్ అయిపోయింది మనకి. ఏమనుకోవద్దు, అన్ని వీడియోస్ అన్నీ పార్ట్ కింద తీసి, అంటే మన పెద్ద సైటు ఈ సైటు అన్ని పార్ట్ కింద తీసేసి అన్ని కలిపి ఒక జాయిన్ చేసి ఒక వీడియో షూట్ చేస్తున్నాము. అంటే ఇది వచ్చేసి మనకి ఆర్లగడ్డ రూట్ అవుతుంది. ఇక్కడ లోకల్ వాళ్ళకి తెలుస్తుంది. ఈ ప్లేస్ కూడా మన ల్యాండ్ ఓనర్దే అనమాట. ఆయన సపోర్ట్ చేయడానికి ఫుల్గా ఉన్నాడు. ఇక్కడ హాస్పిటల్ ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు మన ఎంట్రన్స్ ఏదైతే ఎనిమల్ హౌస్ అనుకుంటున్నామో ఈ ఎనిమల్ హౌస్ అనమాట. అంటే దీంట్లో ఏంటంటే ఇది ఎంట్రన్స్. మీకు ఇక్కడ ఏంటంటే వాష్రూమ్స్, 2 వాష్రూమ్స్ వస్తాయి ఈ కార్నర్లో. ఈ ప్లేస్లో మొత్తం మనము అన్ని రకాల ఎనిమల్స్ లైవ్లో పెడతాం. అంటే జనాలకి ఎన్ని రకాల గుడ్లు ఉన్నాయో, ఎన్ని రకాల ఎనిమల్స్ ఉన్నాయి అంటే పెంచేటివి మన ఫార్మింగ్లో చేసేటి అన్నీ ఇక్కడ చిన్న క్యాబిన్స్ గదుల్లాగా కట్టేసి ఒక ఎంటర్టైన్మెంట్ హబ్ లాగా డిజైన్ చేసుకొని దీంట్లో మనం ఏంటంటే రకరకాల కోళ్ళు, బాతులు, కుందేళ్ళు, టర్కీలు, గిన్నె కోళ్ళు అన్ని రకాల ప్రొడక్టివిటీ చూపిస్తాం అనమాట. అంటే లో బర్డ్స్తో పాటు అన్ని రకాలు. ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో అటు సైడ్ మొత్తం మనకి కిచెన్ వస్తుంది. ఎందుకు కిచెన్ ఈ కార్నర్లో పెట్టామంటే, ఇక్కడ మనకి విండో ఉంది కదా, ఇక్కడ నుండి లోపల తెలంగాణ మన రాయలసీమ మండి అని చెప్పి కొత్త కాన్సెప్ట్ పెడుతున్నాము. ఈ ప్లేస్లో ఆల్మోస్ట్ ఇదంతా మనకు వచ్చి లోపల కుకింగ్ సెక్షన్, రెస్టారెంట్ కుకింగ్ సెక్షన్, ఇవన్నీ అపార్ట్మెంట్స్ అండి. ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ మనం టార్గెట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇది మన రెస్టారెంట్. అయితే ఈ రెస్టారెంట్ వచ్చి 12 feet to 13 feet వస్తుంది. ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఈ కార్నర్లో, ఇదేంటంటే ఓపెన్ షెడ్ అనమాట. ఓపెన్ రేరింగ్ అంటే ఈ ఎంటర్టైన్మెంట్ చూస్తూ జనాలు ఇక్కడ కూర్చొని మొత్తం ఫుడ్ అంటే లంచ్ కానీ, డిన్నర్ కానీ, లేదంటే ఏదైనా స్నాక్స్ ఐటమ్స్ కానీ, దీనిలో టీ పాయింట్ కూడా పెడుతున్నాం మనము ఈవినింగ్ టైంలో. అంటే దీన్ని డ్రైవింగ్ ప్లాన్ చేయాలనున్నాము. అట్లానే దీని ఈ చుట్టుపక్కల మొత్తం మనకు ఈమూలు తెప్పిస్తున్నాం. ఆల్రెడీ జనాలకు తెలుసు, ఈమూ బర్డ్స్ కానీ, రకరకాల బాతులు కానీ, జనాలకి డిస్టర్బెన్స్ లేకుండా, స్మెల్ లేకుండా. ఇక్కడ ఏంటంటే ఇదంతా ఫుడ్ కూర్చొని తినేది. ఆల్మోస్ట్ మీకు 50 members, ఒక 50 మంది ఈ ప్లేస్లో కూర్చొని తినేటట్టు సింపుల్గా చిన్న షెడ్ వేసుకొని ఓపెన్ టాప్గా టీ తాగేటట్టు కానీ ఎంటర్టైన్మెంట్ హబ్. ప్రతి స్కూల్లో పిల్లలు ఇక్కడికి రావాలా, మనకి ఎంజాయ్మెంట్ని చూడడానికి రావాలా. ఇది ఆల్రెడీ మనకు 6వ తారీఖు ఓపెనింగ్ అంటే ఇంకొక 3-4 days నేను బిజీగా ఉంటాను. దాని తర్వాత మొత్తం మనం ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంతా రెడీ చేసేసుకుంటాం. ఇది చాలా ప్లేస్ ఉందన్నమాట. ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ 85 feet, ఇది వచ్చేసి 40 feet. చాలా పెద్దది ఓపెన్ ప్లేసే, ఇంత ప్లేస్ ఉంది మనకి. ఇక్కడ ఏంటంటే ఫుడ్ సెక్షను, అక్కడేమో కుకింగ్ సెక్షను, ఇక్కడేమో అన్ని రకాల ఎనిమల్స్ విత్ ఎగ్స్ ఉంటాయి అనమాట. అన్ని రకాల గుడ్లు, అన్ని రకాల పెట్ బర్డ్స్ అనుకోండి, పెట్ బర్డ్స్. ఇదంతా మొత్తం మన సెటప్. ఇది వే, అంటే ఇప్పుడు నేను ఏదైతే నడుస్తున్నానో ఈ నడిచేది మొత్తం వే. జనాలు ఇక్కడ నుండి వస్తారు. ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఏరియా. కానీ అక్కడ ఆల్రెడీ కార్ పార్కింగ్కి మనకు అక్కడ ప్లేస్ ఉంది. ఆ కార్లు పెట్టారు కదా, కార్ పార్కింగ్ అంటే మినిమం ఎంతలో ఒక 50 కార్లు పార్క్ చేసుకోవచ్చు. ఇది మంచి ఫ్లోటింగ్ ఉన్న ఏరియా. ఇదంతా మన ఈ బోటింగ్ అంతా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది మొత్తం మన ఓపెన్ ప్లేస్ అనమాట. ఇది ఈ ప్లేసు. ఇవి వచ్చేసి మన ఒకటి ఆఫీస్ క్యాబిన్, ఒకటి మన రాయలసీమ మండి అన్న క్యాబిన్ అనమాట. ఇక్కడైతే ఈ ఫ్రంట్ ప్లేస్లో చాలా ప్లేస్ ఉంది కాబట్టి ఆఫీస్కి అడ్డంగా ఏం పెట్టాం మనం. ఈ ప్లేస్ని మొత్తం ఫ్రీగా వదిలేస్తాం. బట్ ఇది వచ్చేసి మనకి రాయలసీమ మండి. ఇక్కడ స్నాక్ ఐటమ్స్ ఉంటాయి. ఈవినింగ్ ఖచ్చితంగా స్నాక్ ఐటమ్స్ ఉంటాయి. ఏమేమి అమ్ముతున్నాం అనేది బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ సైడ్ కూడా మనం మొత్తం ఈ ఫిష్ ఫ్రై కానీ, కబాబ్ ఫ్రై కానీ, కౌతుపిట్ట ఫ్రై కానీ, వెనకాలనేమో మండి. ఇప్పుడు ఇది ఉంది కదా,
ఇది 40 ఫీట్ ఇంటూ 30 ఫీట్ క్యాబిన్ పెద్దది, ఒకటే ప్లేస్ అనమాట. దీంట్లో మనం వచ్చి రాయలసీమ మండి అని చెప్పేసి చిన్న చిన్న గదులు కట్టిస్తున్నాం. గదులు కట్టిస్తాము. ఒక మినీ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ అనేది దీంట్లో కూర్చొని తినేటట్టు ప్లాన్ చేస్తున్నాను. ఈ కిటికీలోకి వెళ్ళి ఫుడ్ సప్లై అవుతుంది మనకి. ఈ కిటికీలోకి వెళ్ళి ఫుడ్ సప్లై అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు తెలిసి 5 క్యాబిన్స్ వస్తాయి మనకి, మండీ కోసం 5 క్యాబిన్స్. ఇది వచ్చేసి ఇప్పుడు నేను నడుస్తుంది కదా, ఈ కార్నర్ మొత్తం వే పెడుతున్నాం. అంటే జనాలు నడిచి రావడానికి ఒక 3 ఫీట్ వదిలేసి రిమైనింగ్ మొత్తం మనము రాయలసీమ మండి ప్లస్ రెస్టారెంట్, అంటే కింద టేబుల్ మీద లాంటి దాని మీద కూర్చొని తినేటట్టు. క్యాబిన్ సపరేట్ ఏం చేయము, వెనకాల స్టిక్కరింగ్ చేసుకుంటాం. ఇది మొత్తం స్టిక్కరింగ్ చేస్తాము. కొద్దిగా కరెంట్ వైరింగ్ ఉంది మనకు పని. ఈ మొత్తం క్యాబిన్ సపోర్టింగ్ ఉంటుంది అనమాట. మొత్తం ఇవన్నీ క్యాబిన్స్ చేసేస్తాం. ఫుడ్ కోసం క్యాబిన్ చేస్తాం. ఇదంతా వే అనమాట. ఈ ఫ్రంట్ ఎండ్లో మనము స్నాక్స్ ఐటమ్స్, ఈవినింగ్ స్ట్రీట్ ఫుడ్ కానీ మార్నింగ్ టిఫిన్ కానీ ఏదైనా ఇక్కడే ప్రిపేర్ అవ్వాలి కంప్లీట్గా. ఇది వచ్చి మన ఆఫీస్ కట్టంగా ఏముండవు, ఓన్లీ ఇక్కడ సూపర్ మార్కెట్ టైప్లో పికెల్స్ కానీ ఏమైనా సరే మనం ఇక్కడ నుండి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇది వచ్చేసి నా క్యాబిన్స్. అంటే ఇక్కడ క్యాబిన్లో వచ్చి ఇది రెండో రూమ్ అండి. ఇది వచ్చేసి 40 ఫీట్స్ ఇంటూ 30 ఫీట్స్ సేమ్ వీటితో రెండు ఉన్నాయి అపార్ట్మెంట్స్. దీనికి వెంటిలేషన్ ఇక్కడ ఉంది. ఈ కార్నర్ వచ్చేసి మొత్తం నా క్యాబిన్ అనమాట కంప్లీట్గా. అంటే హెచ్ఆర్ కావచ్చు, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత నా క్యాబిన్ కావచ్చు. ఎవరైనా మీటింగ్ కావాలంటే ఈ మీటింగ్లోకి దీనిలోకి వస్తారు. ఇక్కడ ఇంకో క్యాబిన్ వస్తుంది. సెకండ్ క్యాబిన్ వచ్చేసి మొత్తము సోషల్ మీడియా టీం అనమాట. అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ యాడ్స్ ఇవన్నీ రన్ చేసే టీం అనమాట. మన యాడ్స్ మొత్తం అన్ని ఊర్లకి రన్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి వీడియోగ్రాఫర్. అంటే మనం ప్రతి ప్రొడక్టివిటీ మీద ఒక మూవీ పిక్చర్ లాంటివి తీసేసి దీంట్లో సపోర్టింగ్, అంటే ఈ టీం మొత్తం ఇక్కడ కూర్చొని రోజు ఒక వీడియో తీసేసి జనాన్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. అంటే ఆల్మోస్ట్ దీంట్లో 3 to 4 క్యాబిన్స్ ప్లాన్ చేయాలనున్నాం మేము. ఇది మొత్తం క్లోజ్ ఉంటుంది. జ్యోతి ఫుడ్స్ అని చెప్పేసి ఒక బ్రాండ్ మీద మొత్తం క్లోజ్ అయిపోయినాక ఇందులో ఒక క్యాబిన్, 2 క్యాబిన్లు, 3 4 అనేది ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఒకసారి కట్టినాక మనకు ఒక స్ట్రక్చర్ వేసినాక అర్థమైపోతుంది. అంటే దీంట్లో నా క్యాబిన్ ఉంటుంది, టీమ్ డిపార్ట్మెంటు, తర్వాత మీకు సోషల్ మీడియా టీం ఉంటుంది. తర్వాత ప్రతిదీ సుమన్ టీవీ వాళ్ళు లేకుంటే మిగతా టీవీ ఛానల్ వాళ్ళు ఎట్లయితే మనకి వీడియోలు తీసి యూట్యూబ్లో లోడ్ చేస్తున్నారో అట్లా ఒక యూట్యూబ్ టీం ఒక 10 మందిని తీసుకొని మనమే టీంని ఫామ్ చేస్తున్నాము. ఎవరైతే ఒకరు ఎంప్లాయ్మెంట్ లేదని చెప్పేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. 6వ తారీఖు ఇది ఓపెనింగ్ ఉంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేతో. ఓపెనింగ్ అయిపోయినాక ఇది మొత్తం ప్లాన్ చేస్తాము. ఇది మొత్తం మన సైట్ అనమాట. అక్కడ ఆల్రెడీ 3 ఎకరాలు చూపించాను. ఇది వచ్చేసి మన సెటప్. ఇది ప్రొద్దుటూరులో ఇది ఆఫీసు. ఇక్కడ నుండి ఆన్లైన్ బిజినెస్ అవ్వాలా, ఆఫ్లైన్ బిజినెస్ అవ్వాలా. లోపల మండీ ఉంటుంది, బయట వచ్చి స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది, వెనకాల మీకు రెస్టారెంట్ ఉంటుంది, సిట్టింగ్ కూర్చొని తినేది. తర్వాత ఎంటర్టైన్మెంట్ హబ్ ఉంటుంది, ట్రైనింగ్ సెంటర్ లేదంటే ప్రొడక్టివిటీ కోసం మనం 3 ఎకరాలు ప్లాన్ చేశాము. ఇది మన మొత్తం సెటప్. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆల్రెడీ అడిగారు కదా, ఈరోజు ప్రొద్దుటూరులో ఉన్నాను. ఈరోజు ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాను. ఈ 2 క్యాబిన్స్ మనం వచ్చేసి ఈ 2 క్యాబిన్స్, ఈ రెండింటి మీద మనం ఫోకస్ చేస్తున్నాము. అన్ని లొకాలిటీలో సేమ్ క్యాబిన్ సెటప్ కావాలంటే మనం విజయవాడలో పెట్టండి, వైజాగ్లో పెట్టండి, తిరుపతిలో పెట్టండి, సేమ్ ఇంత ప్లేస్ తీసుకొని ఇట్లా సెటప్ పెట్టుకుంటాము. వెనకాల ఉండాలా, ముందు ఉండాలా, అట్లాంటి అవైలబిలిటీ దొరకకపోయినా ఇట్లాంటి మోడల్ని మనం రెడీ చేసుకోవాలని ప్లానింగ్లో ఉన్నాము. దీనికి ఫ్రాంచైజ్ కాస్ట్ అనేది ఇన్ఫార్మ్ చేస్తాను, ఎందుకంటే మనకు అన్ని రకాలుగా నడవాలా. ఇది మంచి ఫ్లోటింగ్ ఏరియా, ఎందుకంటే ఇది సిటీకి కొద్దిగా దూరంలో తీసుకున్నాము. జనాలకి డిస్టర్బెన్స్ అంటే స్మెల్ పరంగా కానీ లేకుంటే ఆన్లైన్ సర్వీస్ ఉంది కాబట్టి మనకి జొమాటో, స్విగ్గీ, డోంజో ఓన్ వెబ్సైట్ టీం ఉంది కాబట్టి. తర్వాత ఫ్రీ ప్లేస్ అనేది మనకు చాలా ఉంది. ఇట్లా వెహికల్స్ పెట్టుకోవడం కానీ లేకుంటే ఎవరైనా వచ్చినా కూడా మనకి ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుంటుంది అన్నట్టు ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇది రేపు 6వ తారీఖు ఓపెనింగ్ ఉంది కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో మీరు హైదరాబాద్కి రావచ్చు, లేదంటే నేను ప్రొద్దుటూరులో ఉంటే ప్రొద్దుటూరులోకి రావచ్చు. మాట్లాడేసి ఆల్రెడీ ఈరోజు వచ్చేసి ఒక 5 మంది పేమెంట్ చేసి వెళ్ళారు. ఈరోజు సెప్టెంబర్ 22 కాబట్టి 22 తారీఖు మనం ఇక్కడ ఆల్రెడీ 5 మంది వచ్చి పేమెంట్ చేసి వెళ్ళారు. కాబట్టి ఇక నెక్స్ట్ 5 days నేను హైదరాబాద్లో ఉంటాను. వచ్చి కలిసే వాళ్ళు కలవచ్చు. ఎందుకంటే ఈ వీడియో యూట్యూబ్లో లోడ్ చేసినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ మనతో టైఅప్ అయిన వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. ఎందుకంటే ఈ మోడల్ ఏ ఊర్లో పెట్టినా సరే సక్సెస్ అవ్వాలా. మనకు మంత్లీ 30 లక్షల నుండి 1 crore బిజినెస్ అవ్వాలా. ఇది ఒక గోల్తో దీన్ని స్టార్ట్ చేశాము. ఎందుకంటే ప్రతి ఊర్లో మీకు ఆన్లైన్ బిజినెస్ ఉందంటే ఎక్కడున్నా సరే మీరు బుక్ చేసుకోవచ్చు కాబట్టి ఇది ఈజీ అవుతుంది. ఇది మెయిన్ మనకు హెడ్ ఆఫీస్ అనుకోండి. ఇక్కడ ప్రొద్దుటూరులో ఇది హెడ్ ఆఫీసు. మన క్యాబిన్స్ సిస్టమ్ అన్నీ ఇక్కడ ఉంటాయి. దీంట్లో మనకి రాయలసీమ మండి మొత్తం ఫ్యామిలీ పరంగా కూర్చొని తినేటట్టు డిజైన్ చేసుకున్నాం. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో నా నంబర్ కాల్ చేయండి 6303473893. ఇక నా ఎదురుగా చిన్నగా బిర్యానీ కనపడుతుంది కదా, అతను ఒక్కడే ఆల్మోస్ట్ రోజుకి మధ్యాహ్నం ఒక 500 బిర్యానీలు, నైట్ ఒక 500 బిర్యానీలు అమ్ముతాడు. చూసారు కదా, చిన్నది. ఆ చిన్న కొట్టులోనే వాళ్ళు 500 బిర్యానీలు అమ్మినప్పుడు మనం వెరైటీ మోడల్ పెట్టి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంత రెంట్ పే చేసి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ఎంత అమ్మగలం అనేది మీరు ఎస్టిమేషన్ వేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. కాబట్టి ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి 6303473893. రైట్, థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా మమ్మల్ని హైదరాబాద్లో కానీ ప్రొద్దుటూరులో కానీ కలుస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. చెప్పాను కదా, జీవితంలో అద్భుతం జరగాలంటే ఒక నిమిషం చాలు. మనకి ఏదైనా సరే అద్భుతం జరగాలన్నప్పుడు
దేవుడు దయదలిచాడు అనుకోండి, ఖచ్చితంగా అద్భుతం అనేది ఒక నిమిషంలో జరుగుతుంది కన్ఫామ్గా. దాంట్లో ఇదే నిదర్శనం. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం 3 acres ల్యాండ్ పెట్టాము, సెకండ్ వీడియోలో మన అవుట్లెట్ పెట్టాము, థర్డ్ వీడియోలో ఇప్పుడు నేను తీసుకున్న అపార్ట్మెంట్ పెడుతున్నాను. రీసెంట్గా తీసుకున్నాము. వితిన్ 1 డేలో ఒకటే రోజు 21కి వచ్చాము. 21 ఈవినింగ్ నుండి 22 లోపల అపార్ట్మెంట్ అనేది ఎంత సెట్టింగ్ అయిపోయిందో చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మా 2 BHK బెడ్రూమ్ అనమాట. అంటే ఇది మొత్తం 2 BHK ఇల్లు. దీంట్లో మొత్తం చూడండి సెటప్. వితిన్ 1 డేలో దేవుడు నిజంగా దయదలిచాడు. వితిన్ 1 డేలో ఈ అపార్ట్మెంట్తో పాటు టోటల్ ప్రైస్ చెప్పట్లేదు, ఎందుకంటే అందరూ ఏడ్చే వాళ్ళు ఏడుస్తారు, కుళ్ళు పడే వాళ్ళు కుళ్ళు పడతారు. కాబట్టి ఇది మా 2 BHK అపార్ట్మెంట్ రీసెంట్గా తీసుకున్నాము. మొన్న అగ్రిమెంట్ అయిపోయింది. ఈరోజే ఆల్మోస్ట్ మనము ఇదిగోండి పిల్లల రిక్వైర్మెంట్ మీద, లేకుంటే నేను ఏదైతే అవుట్లెట్లో ఒక టీవీ పెద్దది డిస్ప్లే కోసం పెట్టాలనుకున్నానో ఇది 75 ఇంచెస్ టీవీ ఆల్రెడీ ఈ సెటప్ చేసినాక మార్నింగే 5 మంది ఇన్వెస్టర్లు వచ్చారు. 5 మంది ఇన్వెస్టర్లు ఆల్రెడీ అమౌంట్ ఇచ్చేసి సెటప్ చూసుకొని ఇల్లు చూసుకొని వెళ్ళిపోయారు. ఇది పొద్దుటూరులో మన ఇల్లు. ఇది టోటల్గా ఇది వచ్చేసి ఒక మాది బెడ్రూమ్ అనమాట. ఇది కంప్లీట్గా ఒక బెడ్రూము. ఇది ఒక బెడ్రూము. ఈ సెటప్ ఇదంతా. ఇది ఒక సెటప్. ఇది వాషింగ్ ఏరియా, ఇది కిచెను, ఇది ఒక బాల్కనీ. టోటల్గా బయట మంచి వ్యూ ఉంటుంది. ఇది ఒక బాల్కనీ, దాంతోపాటు ఇదొక బెడ్రూము. ఇదొక బెడ్రూము కంప్లీట్గా. దీంట్లో ఇదొక బాల్కనీ. ఇది ఆల్రెడీ కింద డ్రైవిన్ ఉందన్నమాట, మన దగ్గర డ్రైవిన్ ఉంది. ఇదొక బాల్కనీ. ఇది కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే, ఎంతోమంది హెల్ప్ చేయడం వల్ల, ఎంతోమంది నాకు సపోర్ట్ చేయడం వల్ల అసాధ్యమైనదని సుసాధ్యం. అంటే వితిన్ 1 మంత్లో మనకు ఆల్మోస్ట్ ఫండింగ్ మేము అనుకున్న దానికంటే 100 టైమ్స్ వచ్చింది. ఇంకా దాన్ని ఎంత వచ్చింది ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఇప్పుడు కూడా రిజర్వ్ ఫండ్ మనకి 1000 టైమ్స్ మన చేతుల్లో ఉంది. ఒక 1000 టైమ్స్ మన చేతుల్లో ఉంది. కాబట్టి ఎవరైతే వ్యాపారం చేయాలనుకున్నారో, అరే మేము నష్టపోతామేమో, సరే మేమేమన్నా ఇది పెడితే లాస్ అవుతామేమో, ఎలా చేయాలో తెలియదు అనుకునే వాళ్ళందరికీ ఇదొక నిదర్శనం. నేను ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో తీసుకుంటాము, ఈ రేంజ్లో ఉంటామని చెప్పేసి. ఈ మొత్తం ఒక 1 డేలో ఇంత సెటప్ చేయడం, ఇంత పర్చేజ్ చేయడం అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. ఆల్రెడీ మా పిల్లలు నా వీడియోనే చూస్తామన్నారు. అంటే రేపు పొద్దున ఫార్మింగ్లో కానీ మన బిజినెస్లో కానీ అక్కడ కంప్లీట్గా నా వీడియోసే మొత్తం స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క మోడల్, ఆ మోడల్ ఏంటంటే మన టార్గెట్ ఒక అవుట్లెట్లో రోజుకి ₹1,00,000 నుండి మంత్లీ 1 crore వరకు బిజినెస్ అవ్వాలి. ఒక టార్గెట్తో ఆ అవుట్లెట్ స్టార్ట్ చేసాం మనము. ఇక ఈ ఇల్లు ఎంత హ్యాపీగా ఉందంటే మాకు అంత హ్యాపీగా నచ్చింది. ఆల్మోస్ట్ ఈ ప్రొద్దుటూరులో ఇది మనకి ఇది ఫిక్స్డ్ అనమాట. మళ్ళీ ఓన్ ల్యాండ్ తీసుకొని మనం కట్టుకునేంత వరకు ఈ అపార్ట్మెంట్ మందే. ఇంకా తర్వాత దీన్ని రీసేల్ చేస్తాము. కాబట్టి నాకు ఎవరైతే హెల్ప్ చేశారో, నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. మళ్ళీ నేను ఈరోజు నైట్ హైదరాబాద్ బయలుదేరుతున్నాను. ఎవరైనా కలిసే వాళ్ళు ఉంటే మీరు హైదరాబాద్కి రావచ్చు. లేదు డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు నా నంబర్ కాల్ చేయండి. 6303473893. రైట్, థ్యాంక్ యూ.